హలో అందరికీ, నేను మీ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ తిరుపతి డైరీ. ఈరోజు మీకోసం నేనేం తెచ్చేసానంటే, మా ఇంట్లో మా పాపకు జరిగిన గుండు ఫంక్షన్ వీడియో మీకోసం తెచ్చేసానండి. గుండు ఫంక్షన్ అంటే మాకు ఇక్కడ తిరుపతి సైడ్ ట్రెడిషన్ ఏంటంటే, గుండు ఫంక్షన్ అనేది ఒక చాలా పెద్ద ఫంక్షన్గా చేస్తామండి. దాని గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ ఏంటంటే నైటే మేమంతా డెకరేషను గడపకి పసుపు కుంకుమ రాసేసి దేవుడికి సంబంధించిన తట్టలు 3 తట్టలు పెట్టాలండి. వాటన్నిటిలో ఏమేమి కావాలో అవన్నీ కూడా మేము సమకూర్చేసేసి నైట్ పడుకునేసేసి మార్నింగే లేచేసామండి. మార్నింగ్ లేచేసి రెడీ అయిపోయిన తర్వాత మా ఇంటికి మేళం వాయించే వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏంటో సౌండ్ వస్తుందని మా బాబు అట్లా బయటకు వచ్చి చూసి ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసరికి మా బాబు దగ్గర నుంచి వాళ్ళ చెల్లిని తీసేసుకున్నాడు అనేసి అలిగి ఏడుస్తుంటే, మళ్ళీ వాళ్ళ చెల్లిని తీసుకురాగానే అట్లా వాళ్ళ చెల్లిని లాక్కొనేసి కూర్చోబెట్టుకొనేసి వాళ్ళ చెల్లితో ఆడుతున్నాడండి. సో సో క్యూట్ అండ్ బెస్ట్ బ్రదర్ అండ్ సిస్టర్ మూమెంట్ అండి. ఆ తర్వాత మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. టెంపుల్కి స్టార్ట్ అయిపోతే మా పెద్దమ్మ తట్టలు ఎత్తేసి దేవుడి గదిలో నుంచి మాకు నెత్తి మీద పెడుతున్నారనమాట. నేను, మా అత్తయ్య, మా సిస్టర్ శిరీష ముగ్గురం కలిసి తట్టలు ఎత్తామన్నమాట. తట్టలు ఎత్తేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదంటండి. వెనక్కి తిరిగి చూడకుండా నడుచుకుంటూ వచ్చేసేసి కారు ఎక్కాము. ముందు ఆటోలో మేకపోతులను కోడిని ఎక్కిచ్చేసారండి, స్వామివారికి బలిచ్చేవి. ఆ తర్వాత టెంపుల్కి కార్లో మేము స్టార్ట్ అయిపోయాము. టెంపుల్కి రీచ్ అయిన తర్వాత పొంగల్ పెట్టేసామన్నమాట. 3 తొట్టల్లో 3 పొంగల్ గిన్నెలు, దానికి సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయండి. సో నేను, మా అత్తయ్య, మా అక్క కలిసి పొంగల్ పెట్టేసాము. అట్లా పొంగల్ రెడీ అవుతూ ఉంది. పొంగల్ రెడీ అయిపోయిన తర్వాత మా ఇంటి దేవుడు వచ్చేసి మునీశ్వరుడు అనమాట. మునీశ్వరుడు టెంపుల్కి వెళ్ళేసి పొంగల్ పెట్టేసేసిన తర్వాత అక్కడ మునీశ్వరుడికి సంబంధించింది ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ని మేము తీసుకొని నీట్గా క్లీన్ చేసేసి పసుపు కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసేసిన తర్వాత నీట్గా అక్కడంతా స్వామివారికి పూలు అవి పెట్టేసిన తర్వాత ఇంకా అక్కడ పూజ స్టార్ట్ చేసేసామన్నమాట. ఇంకా అక్క బావగారు కలిసి దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి అగరబత్తులు వెలిగించేసి హారతి ఇచ్చేశారు. అక్క బావగారు ఇద్దరు అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా హారతి ఇవ్వడం మొదలుపెట్టారు. ఏంటి మూతికి క్లాత్ పెట్టుకొని ఎందుకు దేవుడికి హారతి ఇస్తున్నాను అనుకుంటున్నాను. ఇక్కడ మునీశ్వరుడికి ఏంటంటే ముఖం కనపడకూడదు, ఓన్లీ ఐస్ కనపడాలి. అది ఒక ట్రెడిషన్ అనమాట. సో అందుకని ఆ ట్రెడిషన్ని ఫాలో చేస్తూ మా ఫ్యామిలీలో ఉన్న జెంట్స్ అందరూ మూతికి క్లాత్ కట్టుకునేసేసి హారతి ఇచ్చేసారు. ఇంకా మేము అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వచ్చేసి హారతి ఇచ్చేస్తారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అట్లా స్వామి దగ్గర పూజ అయిపోయిన తర్వాత పాపకి గుండు కార్యక్రమం స్టార్ట్ చేసేసామన్నమాట. మేనమామ గుండు చేయాలి అంటారు కదా, మేనమామ వచ్చేసేసి గుండు చేసేదానికి పాపకి 3 కత్తెరలు ఇచ్చారనమాట. ఆ తర్వాత గుండు చేసే వాళ్ళు వచ్చి మిగతాదంతా ప్రొసీజర్ మొత్తం కంటిన్యూ చేసేసారు. మా పాప గుండు చేసేటప్పుడు ఫుల్ ఏడుస్తుందనమాట. అందుకనేసి చిన్నగా గుండు చేసేసారు. గుండు అయిన తర్వాత పాపకి నీట్గా స్నానం చేపించేసి డ్రెస్ చేంజ్ చేసేసారు. డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటనుకుంటున్నారు? Some guess? Anybody? బేబీ గర్ల్ కాబట్టి చెవులు కుట్టే ప్రోగ్రాం అండి. పాపకి వాళ్ళ తాతయ్య వాళ్ళు పోగులు తెస్తారనమాట. ఆ పోగుల్ని ఆచారి పోగులు కుట్టిస్తున్నారు. పోగులు కుట్టేటప్పుడు పాప ఏడ్చిందండి బాగా. మాకు చాలా బాధ అనిపించింది. బట్ సమ్వాట్ హ్యాపీ అనమాట. అమ్మాయి కాబట్టి పోగులు కుట్టుకొని గజ్జలు వేసుకొని ఇంట్లో తిరుగుతుంటే మహాలక్ష్మి అంటారు కాబట్టి మేము హ్యాపీ అనమాట. ఆ తర్వాత అందరూ గిఫ్ట్స్ ఇచ్చేసారు. తాతయ్యలు, అమ్మమ్మలు, అందరూ నానమ్మలు అందరూ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్ గిఫ్ట్స్ ఇచ్చేసారు. గిఫ్ట్స్ ఇచ్చేసిన తర్వాత పోగులను గుండు చేసిన వాళ్ళు ఉంటారు కదండి, ట్రెడిషన్కి సంబంధించి వాళ్ళకి ఏమైతే మనం
ఇవ్వాలో అవన్నీ వాళ్ళకి గుండు కొట్టిన వాళ్ళకి ఆచార్యకి వాళ్ళకి ఇచ్చేసామండి. వాళ్ళకి ఏమి ఇవ్వాలో వాళ్ళకి పాప ద్వారా ఇప్పించేశారు అనమాట వాళ్ళిద్దరికి, ఆచారికను గుండు కొట్టిన వాళ్ళకి. నెక్స్ట్ మేనమామ పాపకి మెడలో దండ వేయాలండి. చిన్న క్యూట్ దండ కుట్టించామన్నమాట పాప కోసమని బుజ్జిగా. ఆ దండ మేనమామ వేసేసారండి. ఆ తర్వాత పుట్టింటి వాళ్ళు సార పెట్టాలనేది ఒక ట్రెడిషన్ అనమాట. సో పుట్టింటి వాళ్ళు తెచ్చినవన్నీ పాప ముందు అట్లా ప్లేట్స్లో పెట్టి పాప ముందు పెట్టేశాము. నెక్స్ట్ వచ్చేసి మేకలను కోడి తీసుకొని వచ్చాం కదండి, వాటిని బలిచ్చేదానికి తీసుకెళ్లే ముందు అట్లా వాటికి హారతి, మాకు ఉన్న దిష్టి అంతా పోవాలనేసి హారతి ఇచ్చేసేసి వాటిని బలిచ్చేసేదానికి తీసుకెళ్ళిపోయారు. నెక్స్ట్ ఈ కార్యక్రమం అంతా అయ్యింది కదా, పాపకి దిష్టి తగులుతుందనేసి పాపకి హారతి ఎర్రనీళ్ళతో దిష్టి తీసేసారండి. తీసేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ లంచ్ చేసామండి. ఆ ఫుటేజ్ నేను కవర్ చేయలేకపోయాను, సారీ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ తిరుపతి డైరీ. ఫాలో ఫర్ మోర్